మీ పేరండి? నా పేరు నరసింహారెడ్డి. ఏంటండి ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను జైలు కాడి నుంచి. జైలు దగ్గర నుంచి వస్తున్నారు. ఎండ చూస్తేనేమో ఇందాక నుంచి ఎండ కాదు, చెయ్యిపోయినా సరే ఈ తలకాయ నాడికి పోయి ఉంటది కానీ మొండం ఎక్కడ ఉంటది. ఎందుకంటే నాకు ₹1,00,000 నష్టం. నా జగన్ ఓడిపోయిన తర్వాత ₹1,00,000 నష్టం. అంటే ఏంటి బెట్టింగ్ అనేసారు? కాదు, నా పిల్లకాయలు ఫీజు పోయింది, నా మనవరాలకి పుస్తకాలు పోయినాయి, మామూలు అమ్మఒడి పథకం పోయింది, అన్ని పోయినాయి. ఈడు వచ్చిన తర్వాత ఈడు మామూలు ఏందో జగన్ రాని అంటే నెల్లూరుకే వాడి బాబు సొత్తు ఇదా. పోయినసారి రానివ్వలేదు, నెల్లూరుకి వద్దామంటే జగన్ గారిని అడుగు పెట్టనివ్వలేదు కదా. ఎందుకు ఇప్పుడు చూస్తే రాత్రి నిద్రపోడు వాడు, ఇప్పుడు చూస్తే రాత్రి నిద్రపోడు, రాత్రికి నిద్రపోడు. వాడు సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్తుంటే వాడు సినిమాలో బోరు కొట్టి నాయన ఊరికినే చూస్తుర్రాన్రా సినిమాలో అంటున్నారు. కాదండి, ఇప్పుడు వైసీపీ వాళ్ళంతా రెడ్ బుక్ చూసి గడగల్లాడిపోతున్నారంట. మేము ఎందుకు నువ్వు చూడు ఇక్కడ మేము అంతా భయపడి వచ్చినాడు, లేకుండా ఉంటే భయపడి ఇంటికాడ ఉన్నాడు. లేదు, నారా లోకేష్ గారు చెప్తున్నారు కదా, ఎర్ర రంగుని చూస్తేనే వాళ్ళ నాయంతా ఇంకా పోయి జైల్లో దిగితే నా గెజ్జి అంతా పట్టింది, తేడంతా పట్టింది, రేపు మనోడు చచ్చిపోతాను అంటే వీడు పోయి విదేశాల్లో పోయి దాంకొని జగన్మోహన్ రెడ్డి దెబ్బకే రోజు ₹1,00,000 అంటే వాడికి తిండి ఆ నా కొడుకు ఆడు తెచ్చి రేపు చూడు ఇద్దరికి ఎక్కిస్తాడు, గట్టిగా ఎక్కిస్తాడు. ఎక్కికుంటే మళ్ళా నా పేరు రాసుకో రేపు వచ్చి. కాదు బాబాయ్, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, మరి రెడ్ బుక్ నీ మీద అమలు చేస్తే వాళ్ళే నేను తెగబడే వచ్చా ఇంటికండి, అంత అయిపోయే వచ్చా. నేను రెడ్ బుక్ భయపడి మా వాళ్ళు కొంతమంది ఉండి జైల్లో ఖండించుకుందా అన్నాడు. చూడు ఏందో అని చెప్పి నేను కూడా చంపుతా పోయా. ఆడిపోతే నా పోలీసులు అర్థం చేశారు, జనాన్ని చూసి బ్రహ్మాండంగా వచ్చాను జైలు నుంచి. అని వస్తాను జైలు నుంచి ఇప్పటికి మంచి నీళ్ళు కొడతాను వస్తాను. మేమేదో వాడికి పోయిపోయి ఫస్ట్ ఎన్టీ రామారావు ఉండగా ఫస్ట్ జెండా కట్టినాడు నేను. నా కొడుకు చంద్రబాబు నాయుడు సంగతి చెప్తావా? వాడు నిన్నగా మన కాంగ్రెస్ లో ఉండి వచ్చినాడు. ఫస్ట్ జెండా కట్టి నేను ఆ మహానుభావుని సంపాదించాడు కాబట్టి వీడు ఇవాళ ఈ గట్టిపడింది తెలుగుదేశం. అంతకంటే ఏమి ఉండదు. ఈ నారా లోకేష్ మరి విద్యాశాఖ మంత్రిగా రేపు నువ్వు రాసుకో, నేను ఇక్కడ ఉంటా, రాసుకున్నా అడ్రస్ కూడా చెప్తా. రేపు మా జగన్ గెలిస్తే వాడు ఎలా ఇక్కడ ఉంటారో వాళ్ళ అబ్బాయిలు సింగపూర్ లో పోయి దాముకుంటారు. రెప్పే మా ఓడి చేయి పెట్టేది ఎందుకు? కాదండి, ఇప్పుడు ఫైనల్ గా వీళ్ళు చెప్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అధికారంలోకి రానివ్వం, అధికారంలోకి ఎలా వస్తారో మేము చూస్తామంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. నేను చెప్పేస్తావా, వాడిని లెక్కలేసుకోకాకు, వాడిని రేపు వాళ్ళ కార్యకర్తలే తంతారు వాడిని, పవన్ కళ్యాణ్ వాడిని లెక్కలు. ఎందుకంటే నువ్వు నా కొడకలలో మేము ఒకరు ఇద్దరు అభిమానం ఉండేవాళ్ళు సచ్చినా కూడా మమ్మల్ని స్థితికి అనుకోలేదే, నిన్ను నమ్ముకొని మేము నాశనం అయిపోయినాం అని చెప్తారు వాళ్ళు. ఏంటంటే అలా మాట్లాడుతున్నారు? అలా మాట్లాడేది జనాలే పోయి